తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి, నేను ఆకలి కొంటిని. చాలు, ఇక్కడ ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ దేవుని బిడ్డలను గొర్రెలుగా పోలుస్తుంటున్నాడు. చూడండి, ఆయన దేనికి పోల్చుకున్నాడు? దేనికి పోల్చుకున్నాడు? గొర్రె పిల్లకు పోల్చుకుంటున్నాడు. మనం దేనికి పోల్చుకుంటున్నాడు? గొర్రెలుగా పోలుస్తున్నాడు. ఇప్పుడు ఇది చివరి దశ, గొర్రె యొక్క చివరి దశ. 7 దశలు ఉంటాయి, మనం అన్ని చూడలేము కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. ఈ 7వ దశలో ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన బిడ్డలను కుడివైపున నిలబెట్టి ఏమంటున్నాడు? నా తండ్రి ద్వారా ఆశీర్వాదించబడినటువంటి గొర్రెలారా, నా తండ్రి ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారు. ఇదిగో లోకం పుట్టిన వాళ్ళు కొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోకి మీరు వెళ్ళండి అని గొర్రెల్లాంటి విశ్వాసులను అంటారు, సామాన్యుల్లాంటి విశ్వాసులు అంటారు, వినయ విధేయతలు కలిగినటువంటి విశ్వాసులను అంటారు, నమ్మకమైన విశ్వాసులను అంటారు, గొర్రె వల్లే సాత్వికమైనటువంటి యొక్క విశ్వాసులను అంటారు. ఎంత ధన్యత! కుడివైపున నిలబెట్టుకుంటున్నాడు. మీరందరూ కూడా ఆశీర్వదించబడినటువంటి వారు, మీరందరూ కూడా ఆశీర్వదించబడిన వారు. అదిగో నా తండ్రి ఒక రాజ్యం ఉన్నది, అక్కడికి మిమ్మల్ని పంపిస్తున్నానంటున్నాడు. పులులనా, సింహాలనా, ఏనుగులనా, వంటలనా, కుక్కలనా, నక్కలనా? దేనిని? గొర్రెలను. అందుకనే మనలను గొర్రెలుగా పోలుస్తున్నాడు. ఈ రోజులో సోషల్ మీడియాలో మనందరూ తెగదిరుతున్నాడు, గొర్రెలు 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 గొర్రెలని. ఈ అమాయకులు క్రైస్తవులు కోపం తట్టుకోలేక వరే మీరు బర్రెలు 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 అంటున్నాడు. అలా అనకూడదు, మనం వాటిని ప్రేమించాలా. నువ్వు గొర్రె అంటున్నావు కాబట్టి నేను బర్రె అంటే ఇద్దరు సమానం అయిపోతారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఇక్కడున్న రహస్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం కనబడుతుంది అంటే, మనము ఆశీర్వదించబడినటువంటి గొర్రెలంగా ఉండాలన్నప్పుడు ఈ గొర్రె యొక్క 7 అనుభవాల్లోకి మనం వెళ్ళిపోవాలి. ఎన్ని రకాల గొర్రెలు ఉంటాయో చూద్దాం ఈ లోకంలో. మొట్టమొదటి గొర్రెలను చూసుకున్నారండి. మొట్టమొదటి గొర్రెలు, వీళ్ళని గురించి చెప్పాలనుకుంటేనే మనకు చాలా సమయం పట్టింది. ఒక మాటలో ముగించేసేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారి మాట చెప్తూ చక్కని మాట అన్నాడు. ఏమని అన్నాడంటే ఈ మాట 10వ అధ్యాయంలో చదవండి. 6వ వచనంలో చూడండి, ఏ గొర్రె అంట? నశించిన గొర్రె ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు నాడు మనకు కనబడుతున్నారు. వారు నశించారు. ఎలాగ నశించారు అంటే ప్రభువు నమ్మలేదు. ఎలాగ నశించారంటే సిలువేశారు. ఎలాగ నశించారంటే ధర్మశాస్త్రమే అనుకుంటున్నారు. ఎలాగ నశించారు అంటే ఈనాడు యుద్ధాల్లో వేలాది మంది చనిపోతున్నారు. నశించిపోతున్నాయి ఆ గొర్రెలు. అయితే ఆ ధన్యత మనకిచ్చాడు దేవుడు. ఆ ధన్యత అన్యులైనటువంటి మనలను తిరిగి ఆయన గొర్రెలుగా మార్చుకుంటున్నాడు. మనం గొర్రెలం కాదు, మనం తోడేళ్ళమే, మనం మేకలమి. అందుకని ఎడమ చేతి ఉన్నటువంటి మేకల గురించి ఏమన్నాడంటే, నా తండ్రి మీరు నా తండ్రి చేత శపించబడిన వారులారా. ఒకవైపున మేకలు శపించబడుతున్నాయి, ఒకవైపున తోడేళ్ళు శపించబడుతున్నాయి. ప్రియమైన సోదరి సోదరుడా, అయితే గొర్రెలు ఆశీర్వదించబడుతున్నాయి. గొర్రె ఉన్నామా, మేకగా ఉందామా? ఏ రకంగా ఉందాం? గొర్రెగా ఉందామా, మేకగా ఉందామా? గొర్రెగా ఉందాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నశించిపోయిన గొర్రెల్లాగా మనం ఉండవద్దు. అంటే ఆ గొర్రెలు ప్రభువును నమ్మలేదు, ఆ గొర్రెలు ప్రభువును సిలువేశారు, ఆ గొర్రెలు అనేకమైనటువంటి యొక్క ఆచారాలు వాళ్ళలో ఉన్నాయి, కానీ నిజమైనటువంటిది వారిలో లేదు.
ఈనాడు ఇశ్రాయేలు దేశం పోతే వారు కూడా అక్కడికి పోతారు, ఆ గోడలు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, ఆ సినాగోగులు పోతారు, ఏమేమో రకాల ప్రార్థన చేస్తారు. ప్రభు అన్నాడు, అరే ధర్మశాస్త్రం నుంచి బయటికి రండిరా, ఒకప్పుడు మీకు ధర్మశాస్త్రం ఇచ్చింది నేనే, దాన్ని విడిచిపెట్టండి, నేను ఈ కొరకు మరణించాను, ఇక మీరు ఇశ్రాయేలు కారు, నన్ను అంగీకరిస్తే క్రైస్తవులు అంటే ఇప్పుడు క్రైస్తవులు అనిపించుకోరు, వాళ్ళు యూదులు అంటారు, యూదా మతం అంటారు. అందుకని వారు నశించిపోయినారు. వారిలో నుండి దేవుడు కొంతమందిని 1,44,000 మందికి వాళ్ళకి అర్హత ఇచ్చాడు. నేను చెప్పిన మాట కాదు, బైబిల్. ప్రకటన గ్రంథంలోకి రండి. ప్రకటన గ్రంథము ఇశ్రాయేలులో ఎంతమంది రక్షించబడతారని దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే ఇక్కడ ఒక మాట కనబడుతూ ఉంటున్నది. ఏముందో చూద్దాం రండి. 7వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం చదవండి. ఎంతమంది అంట? ఇప్పుడున్న వాళ్ళు ఎంతమంది? 1,00,000 అక్కడ ఉంది. ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేలు దేశం? ఇప్పుడు ఎన్నో లక్షలు ఉన్నారు, దాదాపు 2 కోట్ల మంది ఉంటారు అక్కడ. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? 1,44,000 మంది అంటే 44,000 అంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే ఈ 1,44,000 మంది ప్రభు కొరకై జీవిస్తున్నవారు. అయితే మిగతా వారందరూ కూడా నామకార్థంగా జీవిస్తున్నవారు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలా. నామకార్థమైన గొర్రెలుగా మనం ఉండకూడదు. నామకార్థమైన గొర్రెగాను ఉంటే నశించిపోయిన లెక్కే. ప్రియమైన సోదరి సోదరులారా, మిగతా వారందరూ కూడా విడిచిపెట్టబడుతూ ఉంటున్నారు. అందుకనే మొట్టమొదటి గొర్రె ఏంటంటే నశించిపోయిన గొర్రె. కాబట్టి అది దేవుడు మనకు తప్పించాడు, మనలను ఆయన రక్షించాడు. కాబట్టి ఇప్పుడు ఆ గొర్రెలాగా మనం లేము. బాగా అర్థం చేసుకోనండి. ప్రభువా, నన్ను గొర్రెగా మార్చినావా, ఇంకా లేక మేకగానే మార్చినావా? నశించిపోయే జీవితంలో ఉన్నావా, లేక లెక్కించబడినటువంటి వాటిలోకి నన్ను తీసుకొచ్చావా ప్రభువా? రండి, 2వ చూస్తాం. రండి త్వరగా 9వ అధ్యాయంలోకి వద్దాం. 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ మరొక గొర్రె కనబడుతుంది. 36వ చదవండి. ఆయన సమూహంలో చూసి ఇక్కడ 2వ గొర్రె కనబడుతుంది. ఈ గొర్రెకి ఎవరు లేరంట? కాపరు లేరంట. కాపరు లేని వాళ్ళు ఏమైపోయినారంట? అక్కడ చెదరిపోతున్నారు. చెదరిపోతున్న గొర్రెలు ఇవి. పేరుకి గొర్రె కానీ చెదరిపోతున్నది. ఒక వారం ఇక్కడ, ఒక వారం అక్కడ. ఇష్టమంటే ఇక్కడ, కష్టమైతే అక్కడ. చెదరిపోతున్న గొర్రెలు. ఒక గొర్రె అయితే నాశనం అయిపోయింది, ఒక గొర్రె అయితే ఏమైపోయింది? ఇది చెదిరిపోయే గొర్రెలు. దానికి కారణం ఏంటంటే కాపరి లేరు. కాపరి లేరు. ఈనాడు మనం ఎంతమంది అయితే టెలివిజన్లో, స్క్రీన్ల మీద, లేకపోతే రకరకాలుగా పబ్లిక్ మీటింగ్లో ఎంతమంది అయితే బోధిస్తున్నారో వారు సువార్థికులే కానీ కాపరులు కారు. మళ్ళీ చెప్తున్నాను, వారు జనసమూహం ఉండొచ్చు వాళ్ళ దగ్గర, వారు కాపరులు కారు. వారు కాపరి వేరే, సువార్థికుడు వేరే. వాళ్ళు చెప్పేది సువార్త, వాళ్ళకి కాపరు లేడు. అందుకనే ఆరాధన లేదు, అందుకనే బల్ల లేదు, వారం వారి మధ్యలో బల్ల లేదు, అందుకనే వారి మధ్యలో బైబిల్ స్టడీ ఉండదు, వారి మధ్యలో ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు. కట్టుకథలు పుట్టకథలు చెప్పుకొని ఆదివారం పబ్బం గడుపుకొని పోతున్నారు. కాపరు లేనటువంటి గొర్రెల వారు. అయితే నీకు దేవుడు కాపరినిచ్చినాడు, నీకు దేవుడు కాపరిచ్చినాడు. నీవు ప్రభు దగ్గర నా తండ్రి ద్వారా ఆశ్రయించబడినావని చెప్పుకొని నీకు ఆధిపత్యం నీకు రావాలి అన్నప్పుడు నీవు ఎక్కడ ఉండాలంటే కాపరి, మంచి కాపరి కలిగినటువంటి సంఘములో మనం ఉండాలా. అప్పుడు మాత్రమే ఆ బలలో మనం పాలు పొందగలం. వీరు చెదిరిపోవడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి బైబిల్లో. రండి, ఎహెజ్కేలు 34వ అధ్యాయంలో మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎహెజ్కేలు 34లో ఈ గొర్రెల యొక్క పరిస్థితి గురించి ఎహెజ్కేలు ఏం చెప్తున్నాడో చూద్దామండి. ఎలాగున్నాయో ఈ గొర్రెలు. 34వ అధ్యాయంలో చూస్తే 34లో
ఈ గొర్రెల యొక్క పరిస్థితి చూద్దాము. 34 అధ్యాయము ఎలాగుండో చూద్దాము. చూడండి, ఇక్కడ 2వ వచనం వచ్చి నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపురాలకు శ్రమ. ఎవరికండి? తమ కడుపు నింపుకునే కాపరులు కొంతమంది ఉన్నారు. కడుపు నింపుకునే కాపరులు ఈ రోజునున్నారు. వారి యొక్క మెయిన్ ఉద్దేశం అంటే డబ్బు, ధనమే ధనము, ధనమే ధనము. వారి యొక్క బోధంతా ధనమే. నేను ఒక ఆయన చెప్తున్నాడు, లోనికి వచ్చి ప్రార్థన చేసుకోవాలనుకుంటే 10,000 అంట, బయటకు వచ్చి ప్రార్థన చేస్తే 5,000 అంట, మీటింగ్లో ప్రార్థన చేస్తే 1,000 రూపాయలు అంట. బైబిల్ ఉన్నది ఆ మాట. బైబిల్ ఉన్న మాట ఏంది? మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి. కొన్ని సంవత్సరాల కిందట మరి విశాఖపట్నంలో గొప్ప మీటింగ్లు జరిగినాయి. ఆ మీటింగ్లకి మన దేవుడు కృపను బట్టి నన్ను కూడా ఆహ్వానించారు. ఆ మీటింగ్లో రాజశేఖర రెడ్డి గారి బంధువులు కూడా ఆ మీటింగ్కి వస్తూ ఉన్నారు. చాలా పెద్ద మీటింగు, వేలాది మంది ప్రజలు వచ్చారు. మరి దాదాపు 3 దినాలు ఆ మీటింగ్లు జరిగినాయి. ఆ మీటింగ్లు జరిగినప్పుడు అక్కడ అనేక మంది డినామినేషన్లు, అనేక మంది చర్చిలు, అనేక మంది వచ్చారు ఆ ప్రాంతానికి. ఆ సమయంలో 3 దినాలు అక్కడ వాక్యం అందించడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. ఆ తర్వాత ప్రభుని అంగీకరించి వారు చేతులెత్తమన్నప్పుడు వందలాది వేలాది చేతులెత్తి చూపించారు. ఆ తర్వాత కొంతమంది అక్కడ ఉన్నటువంటి సేవకులు నా దగ్గరికి వచ్చారు. అయ్యా, మీరెవరో మాకు తెలియదు, క్రొత్తగా చూస్తున్నాం విశాఖపట్నం ప్రాంతంలో. మీ వర్తమానం ద్వారా అనేకులు కదిలించబడ్డారయ్యా. మిమ్మల్ని మేము పిలుచుకోవాలనుకుంటున్నాము. మీకు ఖర్చు ఎంత అయ్యా అని అడిగినారు. ఏమడుగుతున్నారు? నీ ఖర్చు ఎంత పెట్టాలా, మేము ధనం ఎంత ఇవ్వాలా? ప్రియమైన సోదరి సోదరులారు, ఎందుకు కాపులు అలాగా ఉన్నారు? నా రాకపోకలు, నా డబ్బు, నా భోజనము, నాకు ఎంత ఇస్తే, నాకు 1,00,000 రూపాయలు ఇస్తే, నాకు 50,000 ఇస్తే, నాకు 10,000 ఇస్తే, ఈరోజు ఒక ప్రత్యేకమైన స్పెషల్ స్పీకర్ మన మధ్యలోకి రావాలంటే కొంత డబ్బు వారి కొరకే మనం దాచుంచాలా? కాపర్లు ఎలాగైపోయినారంటే తమ కడుపు నింపుకునే కాపర్లో ఎన్నో గొర్రెలు బలైపోతున్నాయి. బలైపోయే గొర్రెలు ఇవి. అందుకని చెదిరిపోయే గొర్రెలు ఇవి. అప్పుడు నేను వారితో చెప్పాను, మీరేమీ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వచ్చినందుకు నాకు భోజనం పెట్టండి, నా రైల్వే టికెట్ బుక్ చేయండి చాలు. వచ్చే టికెట్ కూడా నేనే పెట్టుకొని వస్తాను. అది దైవజనుడు భక్సింగ్ గారు మనం నేర్పించాడు, విశ్వాసం మీద సేవ చేయాలని. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే మనము గొర్రెగా మారాలి. అలాంటి యొక్క కాపరులు అనేకులు లోకంలో ఉన్నారు కాబట్టి వారి చేతుల్లో నుంచి మనం తప్పించుకోవాలి. అక్కడే చూడండి, అక్కడ ఉంటే మనం ఏమైపోతామో కూడా అక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమైపోతున్నారు ఆ గొర్రెలు, వారి పరిస్థితి ఏమంటుందో చూడండి. 4వ వచనం చదవండి. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టు కట్టరు, తొలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. చూసారండి, ఇలాంటి యొక్క కాపుల దగ్గర ఉంటే గొర్రెలు అంట. ఈ గొర్రెలు ఏ గొర్రె చూడండి, బలహీనమైనటువంటి గొర్రె. సంవత్సరానికి ఒకసారి మందిరికి వస్తారు, 6 నెలలకు ఒకసారి మందిరికి వస్తారు, 3 నెలలకు ఒకసారి మందిరికి వస్తారు, నెలకు ఒకసారి ప్రార్థన చేసుకుంటారు. ఎంత బలహీనులైపోతున్నారు. శారీరకంగా బలంగా ఉన్నది కానీ ఆత్మ బలహీనంగా ఉంది. మొన్న ఒక సందర్భంలో ఒక సహోదరితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ఏంటంటే, అన్నయ్య మీరు శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నారు కానీ మీరు ఆత్మ విషయంలో చాలా బలంగా కనబడుతున్నారు అన్నయ్య అని అన్నాడు. అవునమ్మా, శారీరంగా బలహీనుడైపోయినాను. నా వయసును బట్టి బలహీనత తప్పదు. అందరంత భోజనం నేను చేయలేను, అందరంత పని నేను చేయలేను. శారీరకంగా నేను కృషించిపోతున్నాను. అయితే అంతగా నా ఆత్మ బలపరచబడుతుంది లోన.
పోరాడుతున్న నశించిపోయే ఆత్మల కొరకై, నశించిపోయే సంఘాల కొరకై, తప్పుడు సిద్ధాంతాల కొరకై, తప్పుడు బోధల కొరకై మరొక ఉద్యమం రావాలి, మరొక భక్సింగ్ గారు పుట్టాలి అని నాకు దేశంతో భారంగా ప్రార్థన చేస్తున్నా. బలహీనమైపోతున్నారు, ఎవరు పట్టించుకుంటారు? రోగం అయిపడిపోయింది. రోగం అంటే ఏంటది? పాప రోగము. ఏదో ఒక రోగానికి గురైపోయినావు, ఒక త్రాగుడికి రోగమై, ఒక సిగరెట్కి బానిస అయిపోయినావు, ఒక వ్యభిచారానికి బానిస అయిపోయినావు, ఏదో ఒక రోగం నీకు వచ్చింది, ఒక లంచానికి బానిస అయిపోయినావు, ఏదో లోక అబద్ధానికి బానిస అయిపోయినావు, ఒక చెడు కార్యానికి బానిస అయిపోయినావు. అందుకని ఆ ప్రియమైన సోదరులారా, బలహీనమైనటువంటిది, రోగం వచ్చినటువంటిది, గాయాలైపోతున్నాయి కొంతమందికి. ఎంతమందికి ఎన్ని రకాల గాయాలు అవుతున్నాయి చెప్పండి. శారీరకమైన గాయాలు అవుతున్నాయి, అయితే మానసికమైన గాయాలు నీకు ఎన్ని జరుగుతున్నాయి? ప్రభు నిర్లక్ష్యం చేసిన చేత నీ కుటుంబంలో ఎన్ని రకాల గాయాలు అవుతున్నాయి? నీ బంధువులు నీకు దూరం అవుతున్నారేమో, భర్త దూరం అయిపోతున్నాడేమో, భార్య బిడ్డలు దూరం అయిపోతున్నారేమో, దీనంతటి కారణం దేవుని దూరం చేసుకుంటున్నావేమో. రాత్రి కూడా గమనించి చెప్తూ వచ్చాను ఒక విషయాన్ని. కొరియా ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక వ్యక్తి బాగా వ్యాపారం పెట్టి డబ్బు బాగా సంపాదించుకొని, ఆ వ్యాపారం కూడా త్రాగుడు వ్యాపారం పెట్టి బ్రాందీ విస్కీలు అమ్మి లక్షలు ఇంటికి తీసుకొని వస్తున్నారు. అయితే తన భార్య, అక్కడ ఉన్నటువంటి నైవేద్యుడు పాలియాంచో గారి యొక్క మీటింగ్కి వెళ్ళేటటువంటి అమ్మాయి, ఆ సహోదరి ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చినప్పుడల్లా ఇంటికాడ యుద్ధ వాతావరణమే, కొట్లాట్లు, తగాదాలు, ఎన్ని రకాలుగానో పిల్లలను భార్యను వేధించేవాడు. అయితే డబ్బు మాత్రం ఎంత చూపించేవాడు. చూడు ఎంత డబ్బు సంపాదించాను నేను, ఎంత డబ్బు నీ కొరకే తీసుకొచ్చానో చూడు. అంటే బ్రాందీ షాపులు పెట్టి డబ్బు సంపాదించి అమ్మిస్తాం, సంతోషంగా ఉంటుందా? నెలల తరబడి ఆయన కొరకై ప్రార్థన చేస్తూ వచ్చింది, నెలల తరబడి ఆయన కొరకై ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆయన ఆ వ్యక్తి కఠినంగా ఉన్నాడు, మార్పు చెందలేకపోయినాడు. ఒకరోజు ఏం చేశాడంటే, బ్రాందీ షాప్ అయిపోయిన తర్వాత షాపు మూసేసేసి బాగా తాగి తన స్నేహితుడు తీసుకుని ఇంటికి వచ్చేసాడు. వచ్చి తన భార్య పిలుస్తున్నాడు, నా స్నేహితులు కూడా వచ్చారు, భోజనం తయారు చేయని అన్నాడు. అప్పటికే ఆమె బాగా ఇక్కడ దాకా ఎక్కింది, ఇక లాభం లేదు అనుకుంది. టట్టా బుట్ట అంతా సర్దుకుంది, సూట్ కేసు అంతా రెడీ చేసుకుంది. ఒకే మాట చెప్పింది, ఇంతవరకు నేను నిన్ను సహించాను, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు, ఇక నేనే మాత్రం కూడా సహించను. నీవు రాకపోగా ఈ యొక్క నీ స్నేహితులందరూ తీసుకొని వచ్చావు, వాళ్ళతో వండించుకొని తిను. నీ డబ్బు వద్దు, నీవు వద్దు, ఏమి నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నానని భుజమే పెట్టేసింది సూట్ కేసు. 4 అడుగులు బయటేస్తున్నాడు. భర్తకి ఏం చేయాల్సింది అర్థం కాలా. ఒక వ్యక్తి ఏమన్నా ఏమి లేకపోయినా, భర్త కానీ లేకపోతే, లేకపోతే భార్య కానీ లేకపోతే, ఆ భర్త యొక్క జీవితం శూన్యమే. భర్త లేకపోయినా భార్యకేం పర్వాలేదు, కానీ భార్య కానీ లేకపోతే భర్త జీవితం శూన్యమే. బాగా అర్థం చేసుకోనండి. ఎందుకంటే నువ్వెక్కడ తిరిగి వచ్చినా భోజనం తయారు చేసి పెడుతుంది, నువ్వెక్కడ తిరిగి వచ్చినా వేడి నీళ్ళు కొరకాయ ఉంచుతుంది, నువ్వెక్కడ తిరిగి వచ్చినా కాఫీ టీలు నీ కొరకాయ ఉంచుతాను, నువ్వెక్కడ తిరిగి వచ్చినా నీ బట్టలు ఉతికి నీ కొరకాయ ఉంచుతాను, నువ్వెక్కడ తిరిగి వచ్చినా నీ కొరకు అన్ని సమృద్ధిగా పెడుతుంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఈనాడు భుజాన వేసుకుంది అంటే ఇక ఏం చేస్తాడు మనోడు? ఏం చేస్తాడు మనోడు? దేవుడు కార్యం చేసినాడు. దేవుడు ఒక్కసారి టచ్ చేసినాడు. ఆమె పాదాల మధ్య పడ్డాడు, పెద్దగా ఏడ్చినాడు. నీవు నా భార్యవే కదా, నేను బాధ పెట్టాను, నన్ను క్షమించు, నువ్వు వెళ్ళవద్దు, మీ అమ్మగారింటికి వెళ్ళొద్దు, నువ్వు పోతే నన్ను ఎవరు చూసుకుంటారు, నువ్వు వెళ్ళొద్దు. అప్పుడు ఆ ఒక్క కండిషన్ అడిగింది, నీవు నీ యొక్క శరీర ఆశల కొరకే నన్ను వాడుకుంటూ వచ్చావు, నీ ధనం కొరకే నన్ను వాడుకుంటూ వచ్చావు, కానీ ఈ రోజున నీవు నాకు ఒక వాగ్దానం చేస్తే అప్పుడు మాత్రమే ఇంట్లో ఉంటా, లేకపోతే మాత్రం క్షణం కూడా ఉన్నానన్న. ఏమిటి అని అన్నాడు, బ్రాందీ షాపులకు మూసివేయాలా, నాతో కలిసి మందిరానికి రావాలా. ఒక్క స్త్రీ ఉన్నారు ఇక్కడ. అలాగా నేను పోతున్నానయ్యా, నీ పనులు నువ్వు చేసుకో,
నేను పోతున్నాను మందిరానికి, నీ పనులు నువ్వు చేసుకుంటా, ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. ఏమైనా సోదరులారా, గొర్రెలాగా మారండి. వినయ విధేయతలు కలిగి ఉండండి. ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. ప్రార్థించండి. కదిలిపోతారు ఎటువంటి భక్త అయినా సరే. తన ఆస్తి కానీ, తన ధనము కానీ, తన వ్యాపారం కానీ, తన స్నేహితులు కానీ రక్షించలేకున్నారు. ఎప్పుడైతే మోటాములు తీసుకొని బయటకు అడుగు పెట్టిందో కన్నీళ్ళు వచ్చినాయి భర్తకు. నీవున్నంత కాలం వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను వాడుకోవడం నేర్చుకుంటారు. అందుకని ప్రియమైన గాయాలైపోతున్నాయి ఈనాడు. అనేక గొర్రెలు గాయాలైపోతున్నాయి, అనేక గొర్రెలు బలహీనమైపోతున్నాయి, అనేక గొర్రెలు చెదిరిపోతున్నాయి. అలాంటి గొర్రెలను ప్రభు ఏం చేస్తున్నాడు తెలిసిన? రండి ఇప్పుడు లూకాసు వార్తలోకి వద్దాము. లూకాసు వార్తలోకి వద్దాము. 15వ అధ్యాయంలోకి వద్దాము. లూకాసు వార్త 15వ అధ్యాయము చూడండి. ఇక్కడ మాట చదవండి. 3వ వచనము. చూడండి, ఈ గొర్రె తప్పిపోయినటువంటి గొర్రె. అది ఒకటేమో బలహీనమైపోయిన గొర్రె, ఒకటేమో గాయపరచుకున్నటువంటి గొర్రె, ఒకటేమో తప్పిపోయిన గొర్రె. ఈ గొర్రెను ఒక కాపరి వెతుకుతూ ఉంటున్నాడు. ఈ గొర్రెను ఒక కాపరి వెతుకుతున్నాడు. ఆయనే మంచి కాపరి. ఆయన నీకు కాపరి. నిన్ను వెతుకుతూ ఉంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెతుకుతూ ఉంటున్నాడు. నీవే ప్రాంతానికి వెళ్ళి కూడా ఆయన నిన్ను వెతుకుతుంటున్నాడు. నేనే మాత్రం కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు. ఆయన మనం ఎప్పుడు వెతుకుతూనే ఉంటాడు ఆయన. అందుకని ఇప్పుడు తప్పిపోయినాడు నా కుమారుడు, తప్పిపోయినాడు నా కుమార్తె, నా గొర్రె తప్పిపోయింది, నా గొర్రె బలహీనమైపోయింది, నా గొర్రె గాయపరచబడింది. అందుకని ఇప్పుడు నేను ఏం చేయాలా? ఈ గొర్రె కొరక నేను ఇప్పుడు ఏం చేయాలి? దానిని వెదకాలి, నేను దానిని వెదకాలి, దాన్ని వెదకాలని తిరుగుతున్నాడు. నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు తిరుగుతున్నాడు ఆయన. అందుకనే ప్రభువా నేను తప్పిపోయినాను, ప్రభువా నేను ఎప్పుడు తప్పిపోయినా అనుకుంటున్నావా? బైబిల్ చదవడంలో తప్పిపోలేదా? ప్రార్థన చేయడంలో తప్పిపోలేదా? బైబిల్ పఠనం కొరకైనా కోరికలో తప్పిపోలేదా? ప్రార్థన కోరికైనా దానిలో తప్పిపోలేదా? ప్రభు యొక్క కార్యాల్లో నువ్వు తప్పిపోలేదా? ఎక్కడ తప్పిపోలేదో చెప్పు. తప్పిపోయినటువంటి యొక్క పరిస్థితి ఈనాడు మనలో కనబడుతుంది. అందుకనే కుడివైపునున్న గొర్రెలు ఎలాంటివంటే తండ్రి చేత ఆశీర్వదించబడాలి. తప్పిపోయిన గొర్రెగా ఉండకూడదు. చూసారా ప్రియులారా? మరొక గొర్రెని కూడా చూద్దాం. హెజ్కేలు గ్రంథము 34 అధ్యాయంలోకి వద్దాం. హెజ్కేలు గ్రంథము 34లోకి వస్తే ఇక్కడ ఒక మంచి గొర్రె ఒకటి ఇంకొక గొర్రె కనబడుతుంది. ఈ గొర్రె ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఈ గొర్రె ఎలాంటిదో చూద్దాం. 16 వచ్చిందండి. 34:16. ఈ గొర్రె ఎలాంటిదంటే క్రొవ్విందంట. క్రొవ్వటం అంటే ఏంటి చెప్పండి? గర్వము. వీడు బాగా కోపట్టాడు రా అంటాడు. అవునా కదా? గర్వం అధికంగా. అందుకని ఎందుకు శిక్షలు వస్తున్నాయి? అనుకోకుండా ఎందుకు మరణాలు వస్తున్నాయి? అనుకోనటువంటి రోగాలు ఎందుకు వస్తున్నాయి? అనుకోనటువంటి బాధలు ఎందుకు ఎదురుతున్నాయి? ప్రతిరోజు యాక్సిడెంటే, ప్రతిరోజు యాక్సిడెంటే. గమనించండి. ఒకరోజు ఈ ట్రైన్ అక్కడ, ఒకరోజు ఆ ట్రైన్ అక్కడ. నిన్న 3 బస్సులు. ఒకరు పెళ్లికి వెళ్ళారంట పాపం. పెళ్లి నుంచి కారులో వస్తున్నారంట. ఆ కారు వచ్చి దాదాపుగా ఒక బస్ స్టాండ్ దగ్గరకు వచ్చినప్పుడు టైర్ పేలిపోయింది. అందులో 3 అక్కడిక్కడే చనిపోయినారు. ఎందుకు వస్తున్నాయి? గర్వం ఎక్కువ మానవుడికి. నాకే కారు ఉంది, నీ కారు ఎందుకు ఇచ్చాడు? నా దగ్గరికి వచ్చి చాలామంది కారు కొరకై ప్రార్థన చేసుకున్నారు.
చాలా మోటార్ బైకుల కొరకై ప్రార్థన చేసుకున్నారు. ఆ ప్రార్థన నేను ఒక మాట వాడుతూ వస్తాను, గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. ప్రభువా, ఈ కారు అయినా, ఈ మోటార్ అయినా, ఈ వెహికల్ అయినా ఈ బిడ్డకు వారి చదువుల కొరకై, వారి ఉద్యోగాల కొరకే కాకుండా నీ పని సేవ కొరకై దాన్ని వాడుకో ప్రభు అని ప్రార్థన చేస్తాను. అప్పుడు నీ యొక్క బండి ఏనాడు కూడా యాక్సిడెంట్ జరగదు, నీ కారు ఏనాడు యాక్సిడెంట్ జరగదు. నా దూతలను పంపిస్తాడు, దాన్ని నేను కాపు కాస్తాను అంటాడు. ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క మాటలు చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని చూడండి. కొవ్వినటువంటి వాటికి నేనేం పెడతానన్నాడు? శిక్ష అని మేత పెట్టేసి దొడ్డిలోకి నడిపిస్తా. కాబట్టి ఈ రోజున ఆయన గొర్రెపిల్లగా ఉండి మన కొరకై ప్రాణం అర్పించాడు, గొర్రెపిల్ల గుండె రక్తం చిందించాడు, గొర్రెపిల్ల గుండె జీవ గ్రంథం ఇచ్చాడు, నిన్ను గొర్రెగా మార్చాడు. తప్పైన గొర్రెగా ఉన్నావా? బలహీనమైన గొర్రెగా ఉన్నావా? గాయపరచబడిన గొర్రెగా ఉన్నావా? తిరుగుబాటు చేసే గొర్రెగా ఉన్నావా? మనం పరీక్షించుకుందాం. ప్రభువులో పాలు పొందమని చాలాసార్లు మనం నిరాశ అయిపోతూ వస్తాము, కృంగిపోతూ వస్తాము. చాలాసార్లు ప్రభు యొక్క కార్యాలు ద్రోహాలు కూడా చేస్తాము. కొన్ని సంవత్సరాల కిందట ఒక దైవ సేవకుడు ఒక అమ్మాయి అనాథగా ఉంటే 9 ఏళ్ళ అమ్మాయిని దగ్గర తీసుకొని వచ్చి తన కూతురుగా పెంచుకొని సండే స్కూల్ యొక్క బాగా పెరిగిన తర్వాత మంచిగా ఆత్మీయంగా బిడ్డ ఎదుగుతూ ఉంటుంది. అదే చర్చికి ఒక యవనస్తుడు వస్తున్నాడు. ఆ యవనస్తుడు సండే స్కూల్ బాధ్యత యవనస్తుడికి అప్పగించబడింది. ఈ యవనస్తుడి యొక్క కన్ను ఆ అమ్మాయి మీద పడింది. వాళ్ళిద్దరు కలిసి పాస్టర్ గారు లేనటువంటి టైంలో ఆ ఇంటిలోకి వెళ్ళి ఆయన ఎక్కడైతే ఉంచాడో ఆ ధనమయం, ఆ సందానం వాళ్ళు మొత్తం తీసుకొని వాళ్ళిద్దరింటిలోంచి పరారై వెళ్ళిపోయినారు. జరిగిన సంఘటన. అనాథగున్న బిడ్డను దగ్గరికి తీసుకొని వచ్చి పెంచి పోషించి పెద్ద చేసి సండే స్కూల్ బాధ్యత అప్పగిస్తే సండే స్కూల్ యవనస్తులు వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకొని పాస్టర్ గారు ధనం అంతా కూడా తీసుకొని వెళ్ళిపోతారు. ఎంత దౌర్భాగ్యమైన విషయము. సంఘస్థులు ఏమన్నారంటే, ఆ బిడ్డలిద్దరు పట్టుకొచ్చి జైలు వేయండి పాస్టర్ గారు అన్నాడు. వ్యవసేవకుడు అన్నాడు, తెలిసిన ఆ బిడ్డలు నేను అలాగా చేయను. వారు తప్పిపోయినారు, వారిని వెతుకుతాను నేను. వారు బలహీనులైపోయినారు, వారిని బలపరుస్తాను నేను. వారు తిరిగి మందులో తీసుకొని వస్తాను నేను. వారిని శిక్షించను. అది క్రీస్తు ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. మధ్యాహ్న కాల సమయంలో, సాయంకాల సమయంలో ప్రభువులకు వెళుతూ ఉంటున్నాను. ప్రభా, ఏ గొర్రెగా ఉన్నాను నేను? తప్పిపోయిన గొర్రెగా ఉన్నాను, క్షమాపణ కోరుకుంటున్నాను. గాయపరచబడిన గొర్రెగా ఉన్నాను, క్షమాపణ కోరుకుంటున్నాను. బలహీనమైన గొర్రెగా ఉన్నానా, క్షమాపణ కోరుకుంటున్నాను. తిరుగుబాటు చేసి కొవ్విన గొర్రెగా ఉన్నానా, క్షమాపణ కోరుకుంటున్నాను. ప్రభా, ద్రోహం చేసి మోసం చేసే గొర్రెగా ఉన్నానా, క్షమాపణ కోరుకుంటున్నాను. అయ్యా నన్ను క్షమించు అయ్యా అన్నాడు. ఆఖరి మాట చూసుకొని ముగిస్తాము. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇంకో మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం ఇక్కడ మనం గమనించే మాటను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువుల కొరకే సిద్ధపడ్డాము. 10వ అధ్యాయంలో మాటను చూడండి. అక్కడ 4వ వచనం చదవండి. ఈ గొర్రె ఎలాంటి గొర్రె అంట? ఆయన స్వరాన్ని వినేటటువంటి గొర్రె, ఆయనను వెంబడించే గొర్రె. వా, ఎంత మంచి గొర్రె చూసావా!
ఆయన స్వరం వినాలా. ఆయన స్వరం మనం వినొచ్చు. 3 రకాలుగా చెప్పాను ఆయన స్వరం వినటానికి. ఇప్పుడే కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క స్వరం మీకు వినబడుతుంది. వ్యక్తిగతంగా దేవుని యొక్క స్వరము మీరు వింటారు. రాత్రి అంతా కూడా నాకు పంటి నొప్పి వచ్చింది. చాలా బాధపడ్డా. ఉదయం అసలు వాక్యం చెప్పగలనా లేదా అన్న. ఏం చేయమన్నారు? నాకు టిఫిన్ అని అన్నారు. 2 పూరీలు చేయమ్మా అన్నా. మళ్ళా ఏదైనా పాలు ఏమంటారు అన్నా. వద్దమ్మా పాలు నాకు అన్నా. ఎందుకు అని అన్నది. పాలలో చక్కెర ఉంది, అది తాగినంటే మళ్ళీ తీపి తగిలిందంటే ఇంకా పన్ను నొప్పిగా వస్తుంది అనుకున్నా. అది విశ్వాసంగా వచ్చాను. ఒకసారి వాడికి ఫోన్ చేశాను, అయ్యా కొంచెం వచ్చి మాకు సహాయం చేయగలవా ఈరోజు అంటే ఆయన ఫోన్ ఎత్తుకోలేదు. ఎందుకంటే ఆ టైంలో బిజీగా ఉంటాడు. సరే ప్రభు ఏం చేయాలో అన్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఆధారపడతావు? నీ దగ్గర ఆహారం ఉన్నంత కాలం నా గొర్రెలకు ఆహారం పెట్టు. నీ దగ్గర ఎప్పుడైతే ఆహారం లేదో అప్పుడు వేరే వాళ్ళ ద్వారా ఆహారం పెట్టించు అన్నాడు. అప్పుడు నేను ప్రభు దగ్గర పడ్డా. ఏం చెప్పమన్నా అంటే, నేను గొర్రె పిల్లని, నా బిడ్డలు గొర్రె వాళ్ళు, చెప్పే విషయాలు ఏం చెప్పమన్నాడు. అది దేవుని యొక్క స్వరం అంటాడు. ఏదో రాసుకొని దాని కొరకై తయారయ్యి రకరకాలుగా చేసేది కాదు. ఆయన స్వరం మనం వినాలా. ప్రభు స్వరం వింటావు. ప్రతి ఒక్కరు వింటారు. నేను కూర్చున్న వాళ్ళు, ప్రభు నీవు నాతో మాట్లాడుకున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. అది నువ్వేం చేస్తావంటే ఆ స్వరాన్ని ఏం చేస్తావు? అణిచివేస్తావు. ఆ స్వరం వినవు. నీవు ఫోన్ స్వరం వింటావు, స్నేహితుల స్వరం వింటావు, ఆయన స్వరాన్ని అణిచివేస్తావు. నా గొర్రెలు నా స్వరము విన్నవి. కొంతమంది అంటారు, మేము విన్నామే, అది వింటే ఎందుకు గమనించలేకపోతున్నావు? ఎందుకు ఆరాధనలోకి రాలేకపోతున్నారు? ఎందుకు ప్రార్థనలోకి రాలేకపోతున్నారు? ఎందుకు బైబిల్ స్టడీ రాలేకపోతున్నారు? ఎందుకు దేవుని యొక్క పరిచయం రాలేకపోతున్నారు? ప్రియమైన సోదరులారా, బాగా అర్థం చేసుకోరండి. ఆయన స్వరం వినాలా. మొదటిగా నీ బైబిల్ చదువుకుంటే దేవుని స్వరం నీతో మాట్లాడతాడు. ఆ స్థాయిలో నువ్వు లేవనుకో, దేవుని మందిరానికి వస్తే దేవుడు మాట్లాడతాడు. ఆ స్థాయి లేదనుకో, కష్టాలు, బాధలు, శ్రమలు, రోగాలు పెట్టి అందులో దేవుడు మాట్లాడతాడు. ఇది ఎందుకు వచ్చిందంటే అందుకొరకే. ఈ శ్రమ ఎందుకు వచ్చిందంటే అందుకొరకే. ఈ రోగం ఎందుకు వచ్చిందంటే అందుకొరకే. అందు ద్వారా ప్రభు నీతో మాట్లాడతాడు. అందుకనే నా గొర్రెలు నా స్వరం వినును, నన్ను వెంబడించును. ఎక్కడుంటాయో చెప్పండి. ఎక్కడుంటాయి గొర్రెలు? ఎక్కడుంటాయి? దొడ్డిలో ఉంటాయి, అనగా సంఘములో ఉంటాయి ఆ గొర్రెలు. అవి మందలు. ఇదొక మంద. ప్రభు రేపు వచ్చినప్పుడు ఈ మందను నేను సిద్ధపరిస్తే మన మంద ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు కుడి చేతి నిలబెడతాడు. ఈ మంద నా తండ్రి ద్వారా ఆశ్రయించబడి నా స్వరమిని నన్ను వెంబడించి నా యొక్క సంఘముల మీద ఉన్న కాలం చేత మీరు ఆశీర్వదించబడిన వారు, ఇదిగో ఎక్కడ? తండ్రి ద్వారా ఏర్పరచబడినటువంటి రాజ్యములోకి రండి మీరని ప్రభు పిలవబోతుంటున్నాడు. ఎంత గొప్ప మర్మం ఉందో చూడండి. నా గొర్రెలు నా స్వరం. ఏ గొర్రెగా ఉన్నావు ఈరోజు? ఏ గొర్రెగా నీవు ఉన్నావు? మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నశించిన గొర్రె అయిపోయాడు ఇశ్రాయేలీయుడు. కాపరు లేని వాళ్ళందరూ తప్పుడు బోధకుల సిద్ధాంతాలు ఉండిపోయినారు. వాళ్ళు నన్నైతే ప్రభువా కాపరులు అనుకొని వెళ్ళేమో కొన్ని స్థలాలకి, బలహీనులైపోయినాము, గాయపరచబడినాము, తప్పిపోయినాము, రోగస్తులైపోయినాము. ప్రభువా క్రొవ్వేమో, గర్వించేమో, అది మమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు. మమ్మల్ని వెతికేరు, మీ స్వరం వింటున్నారు, మీ మందలో చేర్చారు ప్రభువా. అందుకొరకే నేను ఆ బలలో పాల్గొనబోతున్నాను. నా ప్రియమైన సోదరులారా, అందుకొరకు అన్నాడు ప్రభు, కుడి చేతి వైపు ఉన్న వారు ఎవరో గొర్రెలు అని. ప్రభు సమయించినప్పుడు ఎడవ చేతుల గురించి మాట్లాడుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ మొక్కలు పెట్టండి, కళ్ళు 1 నిమిషము. ఇది నా శరీరము,
నీ కొరకే, ఇది నా రక్తము నీ కొరకే. ఏమైనా సోదరి సోదరుడా, ఒకసారి పరిశీలన చేసుకో. ఏ గొర్రెగానో ఉన్నావు, ప్రభావాలలో కడబోతున్నావు. సామాన్య విషయం కాదు. 3 విషయాలు చెప్పాను. నేను నీలో ఉండాలంటే దీనిలో పాలు పొందు నీవు. నేను నీలో వద్దు అనుకుంటే పాలు పొందకాకు. నేను నీలోకి రావాలంటే ఉన్న ఆటంకం ఏంది? అది అబద్ధమా, త్రాగుడా, జోదమా, వ్యభిచార చూప, అపవిత్రత, లంచమా, అసూయ, పగ, ద్వేషాల, వాడన్నిటిని విడిచిపెట్టేసేసి అప్పుడు నేను నీలోకి వచ్చేస్తాను. నువ్వు చనిపోవు, నిత్యము నా దగ్గర ఉంటావు, నిత్య జీవంలో నీవు ఉంటావు. ఒకవేళ నీవు లోక యాత్ర ముగించినప్పటికీ నిన్ను తిరిగి నేను లేపుతాను. నా మాట అబద్ధము కాదు. ప్రభు నీతో మాట్లాడుతుంటుండగా ఏ పొరపాటు, ఏ బలహీనత, ఏ తప్పిదము ఏదైతే నీలో ఉన్నదాన్ని సరిచేసుకో. ప్రభువా, వాస్తవమే ఇది, నన్ను ఇంకా సజీవురాలుగా ఉంచావు. నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభువా. ప్రభు నేను క్షమిస్తాడు. తప్పిన గొర్రెని చేర్చుకున్నాడు. బలహీన దాన్ని బలపరుస్తాడు. నీ గాయాన్ని కడుతాడు. నేను తెలిస్తే తిరిగి తన మందలో చేర్చుకుంటాడు. ఆయన స్వరాన్ని వినిపింపజేస్తా ఉంటాడు.